కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమలలో టీటీడీ భక్తుల అవసరాలకు మించి భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. అయినా ఫలితం లేకుండా పోతోంది. కొన్ని రోజులుగా బాలాజీ నగర్లోకి చిరుతలు రావడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. వర్షాలు లేకపోవడం, ఎండలు తీవ్రస్థాయికి చేరడంతో జింకలు, అడవిదుప్పులు తాగునీరు, ఆహారం కోసం తిరుమల వైపు వస్తున్నాయి. దీంతో వీటిని వేటాడేందుకు చిరుతలు కూడా తిరుమల బాటపడుతున్నాయి. దాంతో బాలాజీ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. చిరుతల సంచారం రోజురోజుకు అధికమవడంతో స్థానికులు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు చిరుతలు సంచరించే ప్రదేశాలను పరిశీలించినా కూడా ఫలితం లేకుండా పోతోంది. బాలాజీ నగర్లో ఉన్న శునకాలను వెంటనే దూర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వెలువడినా సిబ్బంది వాటిని ఆచరణలో పెట్టకపోవడంతో చిరుతల సంచారం రోజురోజుకు పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇటు చిరుతల సంచారం స్థానికులను కలవరపెడుతూ ఉండగానే 3 రోజులుగా జీఎన్సీ టోల్గేట్ సమీపం ప్రాంతంలో కొండముచ్చులు వీరంగం సృష్టిస్తున్నాయి. కాలినడకన తిరుమలకొచ్చే భక్తులపై దాడి చేసి నానా హంగామా చేస్తున్నాయి. కొండముచ్చులు భక్తులపై దాడి చేసి గాయపరుస్తూ ఉండడంతో అప్రమత్తమైన టీటీడీ వాటిని బంధించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇకనైనా టీటీడీ అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.